Friends, today our topic is properties of whole numbers, పూర్ణాంకాలు వాటి ధర్మాలు. ఇందులో మనకు 6th క్లాస్లో వచ్చేసి మనకు 4 ప్రాపర్టీస్ ఇచ్చాడు. ఆ 4 ప్రాపర్టీస్ చూద్దాం. నెక్స్ట్ క్లాస్ పెరుగుతున్న కొద్దీ మనకు ప్రాపర్టీస్ కూడా పెరుగుతాయి కాబట్టి అక్కడ వాటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ప్రాపర్టీస్ ఫస్ట్ నేర్చుకుందాం. అందులో మనకు సంవృత ధర్మము, వినిమయ ధర్మం, సహచర ధర్మం, తత్సమాంశం, క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ ఐడెంటిటీ. ఈ ప్రాపర్టీస్ 4 చతుర్విధ ప్రక్రియల ద్వారా పాటిస్తాయా లేదా? చతుర్విధ ప్రక్రియలు అంటే గుణకారం, తీసివేత, కూడిక ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ. ఓకేనా? ఒకసారి చూస్తే మనకు సంవృత ధర్మంలో మనకు 4 ప్రాపర్టీస్ ఉంటాయి. సంవృత ధర్మం అంటే ఏంటంటే, ఫస్ట్ సంవృత ధర్మం అంటే ఏంటంటే చెప్తారు, క్లోజర్ ప్రాపర్టీ లేదా సంవృత ధర్మం. ఏవైనా 2 నంబర్స్ తీసుకుంటే, ఏవైనా 2 నంబర్స్ ఏదైనా సెట్ నుంచి, న్యాచురల్ నంబర్స్ కావచ్చు, హోల్ నెంబర్స్ కావచ్చు. మనం ఇక్కడ హోల్ నెంబర్స్ నేర్చుకున్నాం కాబట్టి హోల్ నెంబర్స్ తీసుకుంటాం. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకు హోల్ నంబర్స్ అనేది డబుల్ తో చూపిస్తారు. ఇవి స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 0 0 1 2 అప్ టు సోహన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఓకేనా? ఈ సెట్ నుంచి మనం ఏ నంబర్ అయినా 2 నంబర్ తీసుకుంటే, ఏవైనా 2 నంబర్ తీసుకుంటే వాటిని కూడినా కానీ, తీసివేసినా లేదా మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా సేమ్ వచ్చిన రిజల్టెంట్ మళ్ళీ హోల్ నంబర్స్ లోనే ఉండాలి. అలా ఉంటే దాన్ని క్లోజర్ ప్రాపర్టీ అంటారు. మనము ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంటది. చూడండి, ఫస్ట్ అడిటివ్ పరంగా, అడిషన్ పరంగా సబ్ ప్రాపర్టీస్ వచ్చేసి అడిటివ్ ఒకటి, నెక్స్ట్ సబ్ట్రాక్షన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివిజన్. సంకలన సంవృత ధర్మం, ఫస్ట్ ఈ ధర్మాన్ని గురించి నేర్చుకుంటున్నాం. సంకలన సంవృత ధర్మం, సంకలనం అంటే ప్లస్, వ్యవకలన సంవృత ధర్మం అంటే మైనస్, నెక్స్ట్ గుణకార సంవృత ధర్మం అంటే ఇంటూ, భాగహార సంవృత ధర్మం అంటే డివిజన్. ఓకేనా? ఇక్కడ చూస్తే అడిషన్ పరంగా మనకు సంవృత ధర్మాన్ని హోల్ నంబర్స్ పాటిస్తాయా, హోల్ నంబర్స్ సంవృత ధర్మాన్ని పాటిస్తాయా? ఈ 4 ప్రాపర్టీస్ పరంగా చూద్దాం. ఫస్ట్ మనం ఏమని చెప్పినాము, 2 నంబర్స్ తీసుకోమన్నాం. మనం హోల్ నంబర్స్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇందులో ఏమైనా 2 నంబర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి అయితే, అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి అయితే అది సంకలన సంవృత ధర్మాన్ని పాటిస్తున్నట్లు. ఒకసారి చూడండి, ఏ వాల్యూ 2 తీసుకోండి, బి వాల్యూ 3 తీసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఈ 5 అనేది మనకు హోల్ నంబర్స్ లోనే ఉంటుంది కదా, అంటే సంకలన పరంగా సంవృత ధర్మం అనేది పాటిస్తుందా? హోల్ నెంబర్స్ పాటిస్తాయి కదా, పాటిస్తాయి. ఎందుకంటే ఈ 5 కూడా అందులో ఉంటుంది, ఏ వాల్యూ బి వాల్యూ కూడా ఇందులోనే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ సబ్ట్రాక్టివ్ లేదా వ్యవకలన సంవృత ధర్మం పాటిస్తుందా లేదా చూద్దాం. మనకు ఏ వాల్యూ 2 తీసుకొని బి వాల్యూ 3 తీసుకొని సబ్ట్రాక్ట్ చేస్తే -1 అనేది వస్తుంది మనకు. ఈ -1 అనేది మనకు హోల్ నంబర్స్ లో ఉండదు. ఓకేనా? ఈ -3 కూడా ఇందులో ఉండదు. అంటే వ్యవకలనం పరంగా హోల్ నంబర్స్ సంవృత ధర్మాన్ని పాటించవు. ఓకేనా? పూర్ణాంకాలు వ్యవకలనం పరంగా సంవృత ధర్మాన్ని పాటించవు. ఓకేనా? దిస్ ఈస్ ద సెకండ్ వన్. ఓకే, పాటించవు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే గుణకారం పరంగా సంవృత ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయా లేదా చూద్దాం. చూడండి, మల్టిప్లికేషన్ అంటే ఏ వాల్యూ 2 తీసుకున్నాను, బి వాల్యూ 3 తీసుకున్నాను, మల్టిప్లై చేస్తే మనకు 6 వస్తుంది. ఈ 6 అనేది హోల్ నంబర్ లోనే ఉందా? ఉంది. ఏ వాల్యూ హోల్ నంబర్ లోనే ఉంది, బి వాల్యూ హోల్ నంబర్ లోనే ఉంది. కాబట్టి ఇది గుణకారం పరంగా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి భాగహారం లేదా డివిజన్ పరంగా. భాగహారం లేదా డివిజన్ చూస్తే, భాగహారం అంటే ఏ డివైడెడ్ బై బి ఈక్వల్ టు సి రావాలి. అలా వస్తే దాన్ని ఏమంటారంటే భాగహారం పరంగా సంవృత ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తున్నాయి అంటారు. ఇటు చూస్తే ఏ వాల్యూ 2, బి వాల్యూ ఎంత మనకు 3, డివిజన్ 3 ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 0.6 0.6 బార్ డివిజన్ పరంగా చూస్తే మనకు ఏ డివైడెడ్ బై బి ఈక్వల్ టు సి అయితే అది భాగహారం పరంగా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 2 తీసుకొని బి వాల్యూ 3 తీసుకుంటే డివిజన్ చేస్తే మనకు 0.6 బార్ వస్తుంది. 0.6 బార్ అనేది మనకు హోల్ నెంబర్స్ లో ఉంటుందా?
మనం పూర్ణాంకాల గురించి నేర్చుకుంటాం కదా, హోల్ నెంబర్స్లో పాయింట్ వాల్యూస్ ఉండవు కాబట్టి ఇది పాటించదు. మొత్తంగా మనము ఓవరాల్గా చూస్తే మనకు సంవృత ధర్మంలో పూర్ణాంకాలు సంవృత ధర్మంలో సంకలన సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. నెక్స్ట్ గుణకార సంవృత ధర్మాన్ని మాత్రమే పాటిస్తాయి. మిగిలిన వ్యవకలన సంవృత ధర్మము, బాహార సంవృత ధర్మాన్ని పాటించవు. ఓకేనా, దిస్ ఈస్ ద కంక్లూజన్ అనమాట సంవృత ధర్మానికి సంబంధించి. నెక్స్ట్ వినిమయ ధర్మం. వినిమయ షార్ట్ నేమ్స్ రాసినాను, పూర్తిగా రాయలేను షార్ట్ నేమ్స్. ఓకేనా, అర్థం చేసుకోండి. అడిటివ్. అడిటివ్ అంటే సంకలన వినిమయ ధర్మం. సంకలన వినిమయ ధర్మము పూర్ణాంకాలు పాటిస్తాయా లేదా చూద్దాం. మనకు రూల్ ఏంటి? a ప్లస్ బి ఈక్వల్ టు సి, బి ప్లస్ ఏ ఈక్వల్ టు సి అన్నాం. ఆ రూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 2 తీసుకొని నెక్స్ట్ బి వాల్యూ 3 తీసుకుంటే మనకు వచ్చేది 5. అదేవిధంగా వీటిని స్థితిలో మార్పు చేసి రాస్తే 3 ప్లస్ 2 ఈక్వల్ టు 5. అంటే వీటి స్థితి ఏ వాల్యూ బి వాల్యూ స్థితిని మార్చినప్పటికీ సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారు? సంకలన వినిమయ ధర్మం పాటిస్తుంది. పూర్ణాంకాలు సంకలన వినిమయ ధర్మాన్ని పాటిస్తాయి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ పరంగా చూస్తే మనకు 2 - 3 ఈక్వల్ టు -1. నెక్స్ట్ 3 - 2 ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? +1 అవుతుంది. ఇక్కడ +1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. అంటే డిఫరెంట్గా వచ్చింది. మరియు ఈ -1 వాల్యూ మనకు పూర్ణాంకాలు కలిగి ఉండవు కాబట్టి వ్యవకలన వినిమయ ధర్మం అనేది పూర్ణాంకాలు పాటించవు. వ్యవకలన వినిమయ ధర్మాన్ని పూర్ణాంకాలు పాటించవు అని చెప్పవచ్చు. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ పరంగా అంటే గుణకారం పరంగా వినిమయ ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయా లేదా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు వినిమయ ధర్మం ఏంటి? a ఇంటూ బి, మల్టిప్లికేషన్ పరంగా కాబట్టి a ఇంటూ బి ఈక్వల్ టు సి. నెక్స్ట్ బి ఇంటూ ఏ ఈక్వల్ టు సి కావాలి. ఈ రూల్ పాటించాలి. చూస్తే ఏ వాల్యూ 2, నెక్స్ట్ బి వాల్యూ 3 ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? 6 వస్తుంది. నెక్స్ట్ 3 ఇంటూ 2, నెక్స్ట్ 3 to the 6, రెండు కూడా మనకు 6 వచ్చింది. మనం ఏ వాల్యూ బి వాల్యూ చేంజ్ చేసినప్పటికీ సేమ్ వాల్యూ వచ్చింది. ఈ సేమ్ వాల్యూ హోల్ నెంబర్స్ లో ఉంటుందా? ఉంటది. కాబట్టి గుణకార వినిమయ ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయి. ఓకేనా, గుణకార వినిమయ ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయి. నెక్స్ట్ డివిజన్ పరంగా చూస్తే మనకు a డివైడెడ్ బై బి ఈక్వల్ టు సి అయినప్పుడు నెక్స్ట్ బి డివైడెడ్ బై ఏ ఈక్వల్ టు సి కావాలి. ఇక్కడ చూస్తే మనకు ఏ వాల్యూ 2 గాను బి వాల్యూ 3 గాను తీసుకుంటే మనకు పాయింట్ వాల్యూ వస్తుంది 0.6 బార్ వస్తుంది. ఇక్కడే తెలిసిపోతుంది ఆటోమేటిక్. ఈ పాయింట్ వాల్యూ అనేది హోల్ నెంబర్స్ లో ఉండదు కాబట్టి ఇది కూడా పాటించదు. ఓకే, మొత్తానికి కంక్లూజన్ ఏమిటంటే సంకలనం పరంగా వినిమయ ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయి. సంకలనం పరంగా వినిమయ ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయి. నెక్స్ట్ గుణకారం పరంగా వినిమయ ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయి. కానీ వ్యవకలనం పరంగా భాగహారం పరంగా వినిమయ ధర్మాన్ని పూర్ణాంకాలు పాటించవు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన రూల్ అనేది మనకు రాంగ్ వచ్చింది కాబట్టి. ఇదేంటి? మనకు వినిమయ ధర్మం. అంటే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సహచార ధర్మం లేదా అసోసియేటివ్ లా. సహచార ధర్మం లేదా అసోసియేటివ్ లా అంటే ఏంటంటే a ప్లస్ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు a ప్లస్ బి ఇంటూ ప్లస్ సి అనే ధర్మాన్ని పాటిస్తే అది సహచార ధర్మం పరంగా పూర్ణాంకాలు సహచార ధర్మాన్ని పాటిస్తున్నాయి అని చెప్పవచ్చు. మళ్ళీ ఈ 4 రూల్స్ లో అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అడిషన్ పరంగా తీసుకుంటే ఏ వాల్యూ 2 తీసుకొని నెక్స్ట్ ప్లస్ బి వాల్యూ 3 తీసుకొని సి వాల్యూ 4 తీసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ 2 నెక్స్ట్ బి వాల్యూ 3 ప్లస్ ఇంటూ ప్లస్ సి వాల్యూ 4 అయితే చూడండి 3 ప్లస్ 4 ఎంత? 7 ప్లస్ 7 ప్లస్ 2 ఎంత? మొత్తం 9 అవుతుంది. మనకు LHS ఈజ్ ఈక్వల్ టు 9 అయింది. నెక్స్ట్ 2 ప్లస్ 3 ఎంత? 5 ప్లస్ 4 5 ఇంటూ ప్లస్ 4 ఎంత? మనకు టోటల్ 9. అంటే మనకు అడిషన్ సంకలన సహచార ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయి. ఎందుకంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి. ఓకేనా, మనం మెయిన్ గుర్తుపెట్టుకొచ్చింది ఇది.
ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే మనకు సహచర ధర్మాన్ని సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఏదైనా కాంపిటేటివ్లో సింపుల్గా ఐడెంటిఫై చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ సప్రాక్టివ్ లేదా వ్యవకలనం పరంగా సహచర ధర్మము పూర్ణాంకాలు పాటిస్తాయా లేదా చూస్తే మనకు ఆటోమేటిక్ ఇక్కడే తెలిసిపోతుంది పాటించవు అని. ఎందుకంటే ఇక్కడ పెద్ద నంబర్ 7 ఉందనుకోండి, దీనికి మైనస్ పెడితే ఏమవుతుంది, మనకు మైనస్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇది పాటించదు. ఓకేనా, ఇది పాటించదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ పరంగా పాటిస్తుంది అంటే పాటిస్తుంది. ఓకేనా, వాల్యూస్ జస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, పాటిస్తుంది. నెక్స్ట్ డివిజన్ పరంగా పాటించదు. ఓకేనా, ఇది మనకు సహచర ధర్మం. తత్సమాంశం ఏంటి మరి? తత్సమాంశము గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక ధర్మాన్ని పాటిస్తుంది. ఆ ఐడెంటిటీ లేదా తత్సమాంశము అంటే ఏంటంటే ఏదైనా నంబరు 0కు యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్షన్ చేసినా లేదా మల్టిప్లై చేసినా లేదా డివిజన్ చేసినా సేమ్ నంబర్ వస్తే దాన్ని తత్సమాంశం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ పరంగా, సంకలనం పరంగా 0కి ఏదైనా నంబర్ హోల్ నంబర్స్ నుంచి తీసుకొని యాడ్ చేస్తే 2 యాడ్ చేస్తే మళ్ళీ తిరిగి ఏమొస్తుంది మనకు 0 + 2 2. ఈ 2 అనేది దేంట్లో ఉంది, హోల్ నంబర్స్లో ఉంది. ఇలా ఉంటే 0కి ఏమైనా నంబర్ యాడ్ చేస్తే అదే నంబర్ వస్తే దాన్ని తత్సమాంశం అంటారు. సంకలనం పరంగా తత్సమాంశం అంటారు. నెక్స్ట్ గుణకారం పరంగా తత్సమాంశం అంటే 0 ఇంటూ 0 కాదు, గుణకారం పరంగా తత్సమాంశం ఏమవుతుందంటే మనకు 1 అనేది గుణకారం పరంగా తత్సమాంశం అవుతుంది. 1కి ఏదైనా మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. అలా వస్తే దాన్ని గుణకారం పరంగా తత్సమాంశం ఏంటి మనకు 1. సంకలనం పరంగా తత్సమాంశం ఏంటి మనకంటే 0 అంటారు. డివిజన్ సబ్ట్రాక్షన్ అనేది ఫాలో అప్ చేయవు. ఓకేనా, ఇవి రెండు దేంట్లో కూడా పాటించవు కాబట్టి వీటిని ఇంటూ మార్కు. మొత్తానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంవృత ధర్మంలో సంకలన సంవృత ధర్మాన్ని, నెక్స్ట్ గుణకార సంవృత ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయి. నెక్స్ట్ వ్యవకలన, నెక్స్ట్ భాగహార సంవృత ధర్మాన్ని పాటించవు. నెక్స్ట్ దీంట్లో కూడా వినిమయ ధర్మంలో కూడా సేమ్ వ్యవకలన భాగహార వినిమయ ధర్మాలు పూర్ణాంకాలు పాటించవు. నెక్స్ట్ సహచర ధర్మం సేమ్ అన్నిట్లో కూడా అడిషన్ మల్టిప్లికేషన్ పాటిస్తాయి. జస్ట్ ఇక్కడ తత్సమాంశంకి వచ్చే వరకు మనకు ఓన్లీ అడిటివ్ పరంగానే తత్సమాంశము పాటిస్తుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ పరంగా 1 ఉంటుంది, ఐడెంటిటీ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. నెక్స్ట్ డివిజన్ సబ్ట్రాక్షన్ అనేది పాటించవు. ఓకేనా.